నమస్తే న్యూస్ 9 టుడే కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। మహిళా సాధికారతకు స్వాలంబనకు జగన్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందన్న మంత్రి చెల్లుబోయిన। ఫిబ్రవరి 16 నుంచి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించిన వేణుగోపాలకృష్ణ। ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలు వారి రాజకీయ మనుగడ కోసం దిగజారుడుకు పాల్పడుతున్నారన్న ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ కేకే। పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం మరియు టికెట్ల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన రాజు। గతంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించి పేదలకు కూడు దూరం చేసిందన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే। పిఠాపురంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నందు పలువురికి భోజనాలు వడ్డించిన వర్మ। అనకాపల్లి మండలంలోని అక్రమ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించే కార్యక్రమం చేపట్టిన రెవెన్యూ అధికారులు। అక్కిరెడ్డిపాలెంలోని తారకరామ కాలనీ లేఅవుట్ నిర్మాణాలు తహసీల్దార్ గంగాధర్ ఆధ్వర్యంలో షెడ్లను తొలగించిన సిబ్బంది। మహిళా సాధికారతకు స్వాలంబనకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఫిబ్రవరి 16 నుంచి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు। ఫిబ్రవరి 16 నుంచి 2 వారాల పాటు జరగనున్న చేయూత లబ్ధి పంపిణీలో మేనిఫెస్టోలో ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ అమలు చేయడం జరుగుతుందన్నారు। 4 ఏళ్లలో ప్రతి మహిళకు 75,000 రూపాయలు అందించిన వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం 4వ విడతలో 26,98,931 మందికి 5,060.4 కోట్లు। ఈ పథకం వల్ల దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందుతారని అన్నారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రి వర్గ సమావేశం జరిగింది। పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు। ఈనాడు మహిళా సాధికారత మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే 3 విడతలు 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుండి పైబడి 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని 18,750 రూపాయలు 18,750 రూపాయలు 4 విడతలుగా అంటే 75,000 రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు। ఆనాడు చాలామంది ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పటికీ కూడా చెప్పింది చేయటంలో మరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఆర్థిక పరిస్థితిపై అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ 4వ విడత మహిళలకు చేయూత కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమం 16వ తారీఖు నుంచి 2 వారాల పాటు అంటే 16 నుంచి నెలాఖరు వరకు మహిళలకు అందించాలని 4వ విడతగా 26,98,931 మందికి 4వ విడతగా 26,98,931 మందికి 5,060,4 రూపాయలు 5,060,4 రూపాయలు సుమారుగా దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు। దీనిలో 26,98,931 మందిలో గాను 14 లక్షల మంది స్వయం సమృద్ధి సాధించారు। అంటే నెలకి వారికి అదనపు ఆదాయం 7 నుంచి 10,000 రూపాయలు సంపాదించే స్థితికి ఎదిగారు। ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది ముఖ్యమంత్రి గారిది। విశాఖ వైసీపీ సీనియర్ నేత కేకే రాజు పృథ్వీరాజ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు। మద్యమిచ్చే వారితోనే పృథ్వీ ఉంటారని కేకే కామెంట్ చేశారు। ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంతమంది టీడీపీ నేతలు వారి రాజకీయ మనుగడ కోసం దిగజారుడు రాజకీయాలకు చేస్తున్నారని కేకే రాజు అన్నారు। ఎవరెన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయమని చెప్పారు। ప్రతిపక్షం ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు।
ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన అయ్యన్న పాత్రుడు గారు కానీ, గంటా శ్రీనివాసరావు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని చాలా దుర్మార్గంగా, అన్యాయంగా, అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తేనే తప్ప మీకు తెలుగుదేశం పార్టీలో మనుగడ ఉండదని చంద్రబాబు నాయుడు హెచ్చరించిన మేరకు వీళ్ళు మనస్సుకరించకపోయినా సరే, ఎందుకంటే అసత్యాలని, అబద్ధాలని ప్రచారం చేయాలంటే చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎవరైతే అబద్ధాలని, అసత్యాలని దుర్మార్గంగా ఈ ప్రభుత్వాన్ని దూషిస్తారో వాళ్ళకి మాత్రమే రేపు 2024 ఎన్నికల్లో పార్టీలో మీకు మనుగడ ఉంటుందని చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఈరోజు వీళ్ళందరూ కూడా ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఈ నాయకులందరూ అయ్యన్న పాత్రుడు గారు కానీ, గంటా శ్రీనివాసరావు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, సీనియర్ నాయకులు, మీకు ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాడికి చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న పేదవాడికి అందించిన ఉచిత విద్య మీ కంటికి కనిపించట్లేదా? నాడు నేడు కార్యక్రమం ద్వారా అద్భుతంగా, కళలో కూడా మీరు ఊహించలేని విధంగా అద్భుతంగా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ప్రభుత్వ పాఠశాలని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన తీరు మీకు నచ్చలేదా? ఈరోజు మహిళా సాధికారత సాధించడం కోసం గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా ఆర్థికంగా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించే విధంగా తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చింది మీ కంటికి ఇంపుగా లేదా? మహిళల కష్టాల్లో ఉండాలి, పేదవాడు నిరక్షరాస్యులుగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయాలనే చంద్రబాబు నాయుడు ఐడియాలజీ వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్లో ఉంటేనే. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను ఈ వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసి పేద ప్రజల నోటి దగ్గర అన్నాన్ని లాగేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ అన్న క్యాంటీన్ సందర్శించి పేదలకు మాజీ ఎమ్మెల్యే వర్మ భోజనాన్ని వడ్డించారు. అన్నా క్యాంటీన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి నోటి దగ్గర భోజనం లేకుండా చేశాడో, చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి భోజనం ఉండాలని చెప్పి పిఠాపురం అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. మరి ఆయన తీసేసిన కాడి నుంచి మేము ప్రతి వారం సంత రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ భోజన కార్యక్రమాలు రోజుకు 600-700 మందికి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంది. మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా మేము ప్రతి సంత రోజున కూడా అందరికీ కూడా భోజనాల కార్యక్రమం. అనకాపల్లి మండలంలోని అక్కిరెడ్డిపాలెం గ్రామ పరిధిలోని తారకరామ కాలనీ లేఅవుట్ను ఆనుకుని అనధికారికంగా నిర్మించిన ఇళ్లు, షెడ్లను మండల తహసీల్దార్ గంగాధర్, ట్రైనీ డీఎస్పీ భవ్యశ్రీ, రూరల్ సిఐ రవికుమార్, ఎస్ఐ తేజేశ్వరరావు ఆధ్వర్యంలో తొలగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మారేడుపూడి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 353లోని సుమారు 200 ఎకరాల బంజరు కొండ పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిలో కొందరు వ్యక్తులు అనధికారికంగా ఇళ్లు, షెడ్లు నిర్మిస్తున్నారని ఇటీవల జిల్లా కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు సదరు ఆక్రమణలు తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మండల రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సహాయంతో పలు ఆక్రమణలను తొలగించారు. కాగా మొత్తం ఆక్రమణలు సుమారు 40 మేరకు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ కార్యకర్తల షెడ్లు వదిలేసి కేవలం ఎటువంటి ఆధారం లేక నిర్మించుకున్న నిరుపేదల గృహాలను, షెడ్లను మాత్రమే తొలగించారని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆక్రమణల తొలగింపు కార్యక్రమం మొదటి విడతగా కొంతవరకు ఇప్పుడు తొలగించామని, అసంపూర్ణంగానే జరిగిందని, రెండవ విడతలో మొత్తం ఆక్రమణలు తొలగిస్తామని తహసీల్దార్ గంగాధర్ తెలిపారు. ఇక్కడ తెలుగుదేశం నాయకులు కంప్లైంట్ ఇచ్చిన మేరకు ఇక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకులు కొట్టలేదు, వైసీపీ వాళ్ళు కొట్టారు. కొడితే అందరికీ కొట్టియండి, లేదా అందరికీ వదిలేయండి. మనస్వార్థంతో ఒకరి కొట్టడం, ఒకరి వదిలేయడం
ఇది తప్పండి. ఇది చేస్తే అధికారులు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, రెవెన్యూ శాఖ వచ్చింది, అందరికీ న్యాయం చేయండి. కొడితే అందరూ తప్పు చేశారు కదా, అందరికీ కొట్టియండి. ఒకళ్ళు కొట్టేసి ఒకళ్ళు ఎదురేయడం ఏంటి? వైసీపీ నాయకులు కట్టుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు కట్టుకున్నారు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉన్న వాళ్ళు వదిలేశారు, వైసీపీ వాళ్ళు కొట్టేశారు. అది అన్యాయం సార్. కొడితే అందరికీ కొడియండి, మీ డిపార్ట్మెంట్ కానీ మీరు కానీ, మీకు మేము ఏకీభవిస్తున్నాం. కానీ ఒకళ్ళు కొట్టి ఒకళ్ళు వదిలేసి కరెక్ట్ కాదు, ఇది ధర్మం కాదు. అందరికీ న్యాయం చేయండి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిఐగా నూతన బాధ్యతలు చేపట్టిన కొత్తూరి కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, నా దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తానని, స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా, సైబర్ క్రైమ్ జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తానని, రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతికి భంగం కలగకుండా చూస్తానని, నా పరిధిలో ఉన్న రెడ్డిగూడెం, మైలవరం, జి కొండూరు పోలీస్ స్టేషన్లను విజిట్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని తెలిపారు. నమస్కారం, నా పేరు కిషోర్ బాబు కొత్తూరి. మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఈ నెల 20వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. ముందుగా మైలవరం సర్కిల్ మండలమైనటువంటి మైలవరం, జి కొండూరు, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మైలవరం సర్కిల్ సంబంధించి 3 మండలాలకు సంబంధించి ఏదైనా సరే ఫిర్యాదులు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ప్రతి దాని మీద యాజ్ పర్ లీగల్ గా మేము స్పందించి వాటిని కంప్లీట్ చేయడానికి మా పరంగా, డిపార్ట్మెంట్ పరంగా కేసు దర్యాప్తు కావచ్చు, వాటిలో స్పందించడం కావచ్చు, మేము సాయశక్తులా మీకు అందుబాటులో ఉంటాము. అలాగే ఈ ముఖ్యంగా రోడ్ యాక్షన్స్ సంబంధించి మనకి రోడ్స్ లో మనకి స్టేట్ హైవే కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్స్ కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇతర రోడ్లు కావచ్చు, రోడ్ యాక్షన్ సంబంధించి విస్తృతమైన అవగాహన అందరికీ కల్పించి ఆ ప్రమాదాల వరకు బారిపడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా సైబర్ క్రైమ్, ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అమాయక ప్రజలు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళ అకౌంట్ లో నుంచి ఏ విధంగా కోల్పోతున్నారు, పోగొట్టుకుంటున్నారు, వాటి మీద కూడా అంశాల మీద కూడా విస్తృతంగా అందరికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కావచ్చు, ఇతర అంశాల మీద కావచ్చు, అవన్నీ కూడా మా సర్కిల్ సంబంధించి ఎస్ఎస్ కావచ్చు సిబ్బంది అందరం కూడా అందుబాటులో ఉండి ప్రజలకి సేవలు అందించడానికి మేము రెడీ ఉన్నాము. అలాగే కమింగ్ అధికారంలోకి రాగానే రజకుల సమస్యలన్నింటినీ తీర్చేస్తానని గత ఎన్నికల ముందు మాట ఇచ్చిన మాట తప్పని, మడమ తిప్పని ఈ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నా ఒక్క సమస్య కూడా తీర్చలేదని, ఈ ప్రభుత్వం మెడలు వంచి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెల 9న కాకినాడలో జరిగే రజక వృత్తిదారుల సంఘం జిల్లా 6వ మహాసభలను జయప్రదం చేసేందుకు రజకులంతా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు పిలుపునిచ్చారు. పిఠాపురంలో కామ్రేడ్ నండూరి ప్రసాదరావు భవన్లో ఏపీ రజక వృత్తిదారుల సంఘం పిఠాపురం పట్టణ కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు అధ్యక్షతన జరిగింది. మహాసభలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను కోనేటి రాజు ఆవిష్కరించి సభ్యులకు అందజేశారు. అనంతరం కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కొజవరపు నాగేశ్వరరావు, నాయకులు శ్రీరం దాసు, గంగన్న, కొడమంచిలి అప్పన్న, చోడవరపు శ్రీనివాస్, పొన్నాడ సూరిబాబు, కొజవరపు భద్రారావు, టేకు వెంకటరమణ, శ్రీరం దాసు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 9వ తారీఖు కాకినాడలో జిల్లా మహాసభ, 6వ జిల్లా మహాసభ జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ జిల్లా నుంచి అనేక మంది రావాలని అనేక గ్రామాలు కూడా ప్రసారం చేయడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం. అందుకని ఏంటంటే ఈవేళ రజకుల సమస్యలు పేరుకుపోతూ ఉన్నాయి. ఈ రజక సమస్యలు కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చే ముందు అన్నా మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను, నేను మాట తప్పను, మనం తిప్పనని అనేక జిల్లాల్లో అర్జీలిచ్చాం. ఈ జిల్లాలో కూడా పిఠాపురంలో కూడా జగన్మోహన్ రెడ్డికి మా సమస్యలు పరిష్కరించమని అర్జీలు ఇచ్చాం. కానీ నేటికి కూడా దాన్ని అమల్లో పెట్టకపోవడం దురదృష్టం అనేది మేము భావిస్తూ ఉన్నాం. అందుకని మా రజకుల సమస్యలన్నీ కూడా రేపు జిల్లా 6వ మహాసభలో చర్చించడానికి ఈవేళ ఈ సమావేశం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మాకు
ప్రతి గుర్తుదారులందరికీ కూడా ఒక 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఎస్సీ అట్రాసిటీ మంత్రిగా ఒక రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేయాలి. 10 ఏళ్లలో దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి అగ్రస్థానంలో నిలిచేలా చేసిన ఘనత ప్రధాని మోడీదే అని బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల కార్యాలయాన్ని గురువారం ఉడ్పేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతీయ ఆత్మతో కూడిన పరిపాలన మోడీ అందిస్తున్నారన్నారు. అనేక రంగాల్లో అనేక అభివృద్ధి పనుల్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీతో అవినీతి పాలన తప్ప ప్రజా ఉపయోగ పాలన ఏమీ లేదన్నారు. కుటుంబ పాలన మాత్రమే రాష్ట్రంలో నెలకొంది అన్నారు. ఏపీలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే లేకపోయినా రాష్ట్ర అభివృద్ధికి కోట్లాది నిధులు బీజేపీ కేటాయించింది అన్నారు. అలాంటిది అధికారం ఇస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తుందో ప్రజలు గమనించాలన్నారు. అనకాపల్లి పార్లమెంట్ కన్వీనర్ బివిఎస్ వర్మ, రాష్ట్ర స్పోకెన్ పర్సన్ ఏర్ల శ్రీరామ్మూర్తి, సెక్రటరీ పట్టాభి ప్రసాద్, నియోజకవర్గ కన్వీనర్ నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా నాయకులు రవిరాజు, మండల అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్, సీనియర్ నాయకులు శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆ రాష్ట్రాల్లో కూడా పూర్తి అభివృద్ధిని, దానికి రాజకీయ విభేదాలు లేకుండా అభివృద్ధిని సాధించడానికి కావాల్సినటువంటి నిధుల్ని ఆ రాష్ట్రాలకు అందజేస్తూ ఈ దేశంలో నుండి ప్రజలకి, ఈ దేశానికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపకుండా, అదేవిధంగా ఈ దేశ ప్రజలకి, ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. దేశానికి స్వాతంత్రం వచ్చి సుదీర్ఘ కాలం అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రజలు పేద పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈ దేశ ప్రజల్ని ఆర్థికంగా ఎదిగేటువంటి స్థితికి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. అందుకని ఈరోజు భారతీయ జనతా పార్టీకి మాత్రమే రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటువంటి అర్హత ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఉంది. ఎందుకంటే పరిపాలన అనేది ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో విశాఖ డైరీ మాజీ చైర్మన్ ఆడారి తులసిరావు తీర్థం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తులసిరావు కుమారుడు విశాఖ డైరీ చైర్మన్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ కుమార్తె యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రామకుమారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి వివిధ రాష్ట్రాల కళాకారులతో డప్పు వాయిద్యాలు, నేల వేషాలు, గుర్రపు రథంపై తులసిరావు చిత్రపటం పట్నం వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గొర్రెపోతు పందాలు, గుర్రపు పందాలు, భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తులసిరావు ఘాట్ వద్ద వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు నివాళులర్పించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పాలనలో వెనుకబడిన తరగతులు బీసీలకు జరుగుతున్న అన్యాయం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్ కన్వెన్షన్లో జరిగిన జయహో బీసీ సమావేశానికి జిల్లాకు చెందిన పలువురు బీసీ నాయకులు హాజరయ్యారు. నాయకులతో కలిసి జయహో బీసీ కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. అనంతరం జిల్లాకు చెందిన పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ బీసీలు అంటే టీడీపీ అని, టీడీపీ అంటే బీసీలు అని అన్నారు. బీసీలకు చెందిన ఆదరణ వంటి 30 పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ వారిపైనే దాడులు చేసింది అన్నారు. బీసీలపై కేసులు పెట్టి హింసించింది అన్నారు. బీసీలంతా ఐక్యంగా వైఎస్ఆర్సీపీని ఓడించాలి అని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. వెనుకబడ్డ వర్గాలని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎంత అన్యాయంగా అణచివేస్తుందో వాటిని ప్రశ్నించడానికని మా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన జైహో బీసీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మేము నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఈ ప్రచారాన్ని సభను ఏర్పాటు చేసుకుని విజయవంతం చేసుకున్నాం. ఈ రోజు అందులో భాగంగా ఏలేశ్వరం మండలం నగర పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఈ జైహో బీసీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీలను ఎంత ఇదిగా అణచివేశారో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ నాయకులని, మాజీ బీసీ మంత్రులని అందరినీ కూడా ఎంత ఇదిగా
అణిచివేసి వారి మీద అక్రమ కేసులు బనాయించి వారి ఆస్తులను ధ్వంసం చేసి వారిని జైల్లో పెట్టి ఎంత వేధించారో, బీసీ నాయకుల్ని అందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేశారో చెప్పడానికే ఈ ప్రచారంలో భాగం. ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సంబంధించి ఈ బీసీ పాంప్లెట్ కూడా రిలీజ్ చేసాం. ఇప్పుడు దానిలో ఉన్న అన్నిటిని వివరించడానికే ఈ ప్రచారంలో భాగం ఇది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కోర్టుల దగ్గర ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022కి వ్యతిరేకంగా 42 రోజులుగా దీక్ష చేస్తున్న న్యాయవాదులకు మాజీ మంత్రి నెట్టెం రఘురాం, సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణతో కలిసి మాజీ మంత్రి శ్రీదేవినేని ఉమా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 ప్రజా వ్యతిరేక కొత్త చట్టాన్ని తిరిగి తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని, మేధావులు మౌనంగా ఉండటం వలన దుర్మార్గుడు రాజ్యమేలుతున్నాడని, చంద్రబాబు ఇంటినేగా పడగొట్టింది, ప్రజావేదికేగా పడగొట్టింది, మౌనంగా ఉన్నాము, అక్కడ నుండి ఇప్పుడు మన ఇంటి వరకు వచ్చాడని, రాజ్యాంగాన్ని అవపోసన పట్టిన న్యాయవాదులు రాజ్యాంగాన్ని అమలు పరిచేలా చేసి రాష్ట్రాన్ని కాపాడుతున్న న్యాయవాదులను 42 రోజులుగా కట్టడి చేస్తున్నాడు జగన్ అని ల్యాండ్ యాక్ట్ కాపీలను చించేసి నిరసన తెలియజేశారు. 42 రోజులు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ప్రజల్లోకి వెళ్ళకుండా మేధావులు మౌనం వహించడం వల్ల దుర్మార్గుడు రాజ్యం వెళ్తున్నాడు. ఆ రోజుల్లో ఏముందో, చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కదా పగలగొట్టింది, ప్రజావేదికే కదా పగలగొట్టిందని మేధావులు మౌనం వహించారు. ఇవాళ ఏమైంది? రాష్ట్రం తగలబడతా ఉంది. ప్రజావేదిక విధ్వంసంతో పాటు మన ఇల్లు విధ్వంసం దాకా వచ్చాడు. మిమ్మల్ని 42 రోజులు ఇక్కడ కట్టడి చేసి ఇక్కడ కూర్చోబెట్టారు ఈ టెంట్లో. ఏమని? ఏపీ భూ హక్కుల చట్టం 2022 రద్దు చేయాలి. అదే అజీ బయట ఉంటే ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తాడు. ఈ గోలపోయింది, ఈ టెంట్ చుట్టూ తిరిగేట్టున్నాడు. మా శ్రీపతి గారు ఉంటే నందిగామ మైలవరం గెలిపిస్తాడు, ఆయన ఇక్కడ కూర్చోబెట్టాడు. అట్లా అతను అన్ని వర్గాలను కూడా ఎక్కడికక్కడ ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు చేపట్టాడు. తప్పకుండా ప్రజా వ్యతిరేక కొత్త చట్టం ఏదైతే వచ్చిందో యాక్ట్ 27/2023 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 కార్యనిర్వాహక ఇంజనీర్ రభా డివిజన్ కాకినాడ కార్యాలయంలో పనిచేస్తున్న పితాని పద్మావతి ఆఫీస్ సబార్డినేట్ పదవి విరమణ కార్యక్రమం ఏపీఎన్జీఓ హోం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు గుద్దటి రామమోహన్ రావు మాట్లాడుతూ సర్వీస్లో ఉండి రిటైర్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరిని సత్కరించుకోవడం మన బాధ్యత అని అన్నారు. మన ఉద్యోగస్తులు అందరూ ఇంటి దగ్గర కంటే ఆఫీసులో ఎక్కువ సమయం గడుపుతామని, అందరం కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుద్దటి రామమోహన్ రావు, సూపరింటెండెంట్, రాష్ట్ర రభా ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు, ముఖ్య అతిథులుగా పేపకాయల వెంకటకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీఓ జిల్లా సహాధ్యక్షులు కె రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సన్మానం చేయడం గొప్పగా ఉందని చెప్పడం లేదు. అదేమి పదవితో సంబంధం లేదు, మన ఉద్యోగంతో సంబంధం లేదు. ప్రతి ఒక ఉద్యోగం అయితే ప్రతి వ్యక్తులు కూడా రిటైర్మెంట్ తెలుస్తుంది కాబట్టి రిటైర్మెంట్ అనేటటువంటి తప్పదు. కాకపోతే గత గవర్నమెంట్ 2 సంవత్సరాలు పెట్టడం, ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ 2 సంవత్సరాలు పెట్టడం వల్ల పద్మావతి గారు ఇప్పుడు దాకా సర్వీస్ చేశారు. రాయుడు గారు 2 సంవత్సరాల ముందు రిటైర్ అయ్యారు. 60 years కదా, సంవత్సరాలు పెరిగిన తర్వాత 2 సంవత్సరాలు పెరిగింది. ఆచంట రామారాయుడు గారు ఏపీఎన్జీఓ సంఘానికి ఆయన చాలా అమూల్యమైనటువంటి సేవలు అందించారు. అదేవిధంగా ఒక క్లాస్ 4 ఎంప్లాయీ కాదు, ఒక ఆఫీసర్ దగ్గర నుంచి క్లాస్ 4 ఎంప్లాయీ వరకు అందరూ కూడా రిటైర్ అయిన తర్వాత ఉంటారు. రిటైర్ అయినటువంటి వ్యక్తి ఆ సర్వీస్ చేసినందుకు మనం ఈ రకంగా సత్కరించి పంపడం అనేది ఉద్యోగం చేసే వాళ్ళందరూ ధర్మం. ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్లో ఒక సర్వీస్లో ఉన్న అందరికీ ఎవరైనా రిటైర్ అయినా కూడా వాళ్ళకి ఈ రకమైనటువంటి గత సన్మానం చేసి పంపడం అనేది ధర్మం. భోజనాలు పెట్టకపోయినా పర్లేదు, భోజనాల గురించి కాదు, మనం ఆవిడ చేసిన సర్వీసెస్ మనలో మన కుటుంబ సభ్యులుగా
అందరు భావాలు పంచుకుని మాట్లాడటం, ఆవిడ గురించి ఆవిడ చేసిన మంచిని చెప్పుకోవడం చేయడం అనేది రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా. ఇటీవల దివంగతులైన సంఘ సేవకుడు కీర్తిశేషులు ధామరాజు వెంకట కోటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాలు బుధవారం జరిగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా మండల పరిధిలో గల శ్రేయ ఫౌండేషన్ నందుగల మానసిక వికలాంగ పిల్లలకు దుప్పట్లు, లయోలా వృద్ధాశ్రమంలోని పెద్దలకు కంబళ్లు, ఆహార పదార్థాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీ నరసింహారావు, వెంకట శ్రీనివాస్, వెంకట మధుసూదన్ రావు, వెంకట శివశేషు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళా సాధికారతకు స్వాలంబనకు జగన్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందన్న మంత్రి చెల్లుబోయిన. ఫిబ్రవరి 16 నుంచి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించిన వేణుగోపాలకృష్ణ. ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలు వారి రాజకీయ మనుగడ కోసం దిగజారుడుకు పాల్పడుతున్నారన్న ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ కేకే. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం మరియు టికెట్ల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన రాజు. గతంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించి పేదలకు కూడు దూరం చేసిందన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే. పిఠాపురంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నందు పలువురికి భోజనాలు వడ్డించిన వర్మ. అనకాపల్లి మండలంలోని అక్రమ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించే కార్యక్రమం చేపట్టిన రెవెన్యూ అధికారులు. అక్కిరెడ్డిపాలెంలోని తారకరామ కాలనీ లేఅవుట్ నిర్మాణాలు తహసీల్దార్ గంగాధర్ ఆధ్వర్యంలో షెడ్లను తొలగించిన సిబ్బంది. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.